నాయనో సమంత సమంత ట్రిక్స్ ప్లే చేయకు. జెన్యూన్ గా చెప్పు, శోభనం అయిందా? అయింది. లేదు, అవ్వలేదు. సరే, అవ్వలేదు. సమంత నీకేం కావాలి? జరిగింది, జరిగిపోయిందిగా. హౌ? అవన్నీ చెప్తారా? చెప్పు. నీ నమ్మాలంటే నువ్వు చెప్పాలి. నీ నమ్మకంతో నాకు పనేంటి? అలా అని కాదు, సూర్య నీ మీద అంత కోపంగా ఉన్నాడు కదా, ఎలా దగ్గరయ్యాడో తెలుసుకుందామని. పాడు నా గదిలోకి వచ్చాడు. ఎవరికి తెలీదు. శాంతంగా మొహం పెట్టి నన్ను చూసి సారీ, ఐ లవ్ యూ అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా గదిలో ఏం చేస్తున్నావు? ఐ హేట్ యు. తర్వాత ఫస్ట్ నైట్ కి రెడీ చేసిన రూమ్ చూసి బ్యూటిఫుల్ సామ్, నా రూమ్ కి కళ్ళొచ్చింది. నీ టేస్ట్ ఎప్పుడు నాకు ఇష్టమే, కుదిరితే దీన్ని పర్మనెంట్ గా ఇలాగే ఉంచు అన్నాడు. ఏంటిదంతా? ఈ డెకరేషన్స్ ఏంటి? గోలేంటి? ఏమనుకుంటున్నావు? నా రూమ్ అంతా పాడు చేసి పెట్టావు. ఇంకొక క్షణం కూడా ఇవి ఉండకూడదు. తీసిపారే. ఇక నా దగ్గరికి వచ్చి నేనిచ్చిన పాల గ్లాస్ తీసుకొని సగం తాగి నాకిచ్చాడు. పాలు తీసుకోండి. నాకైతే ఒకటే టెన్షన్. తనే నవ్వుతూ నా చేయి పట్టుకుని నన్ను మంచం మీద కూర్చోబెట్టాడు. ఏమండి? తర్వాత లైట్ ఆపాడు. ఆ తర్వాత అని చెప్తారా ఏంటి? అయ్యో సామాన్య, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అరే నేనే. ఏంటి సూర్య, ఏమైంది నీకు? నీ కోపం అంతా ఎక్కడికి వెళ్ళింది? మీ తాతగారిని చంపిన వాడి కూతురుతో ఫస్ట్ నైట్ చేసుకుంటావా? నువ్వేనా ఇలా చేసింది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొట్టాడు. సమాధానం వచ్చిందిగా సామాన్య. శోభనం జరగలేదు.
శోభనం జరగకుండా అయ్యిందని చెప్పి నన్ను బెదరగొట్టి సూర్య చేత నా చెంప పగలగొట్టిస్తావా? నువ్వు బాగుపడవే. పెళ్ళైన వాడిని పట్టుకోవాలని చూస్తున్నావు. ఏం బుద్ధే నీది? సిగ్గుగా లేదు? సూర్యకు పెళ్ళే అవ్వలేదు. నీకసలు పెళ్ళే అవ్వదు. పోవే. నువ్వు పోవే. నీ దగ్గరికి రావాలనే ఉంది సూర్య, కానీ దొంగ మొహంది ఇక్కడే ఉంది. సూర్య, ఎలా వస్తే నీతో మాట కలపచ్చు? ఈ ముచ్చు మొహంది పక్కనే ఉందే. అమ్మా, కాఫీ తీసుకురా. ఏయ్, ఎక్కడికి? నువ్వెక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను అడక్కు. అమ్మా, కాఫీ తీసుకురా. తెస్తానన్నా. ఎవరమ్మన్నారు కాఫీ? మా వారికి చిన్నత్త. సూర్యకాంటి. వాడు కాఫీ అడిగింది నన్ను. చిన్నత్త, ఎన్ని రోజుల్లో మీ కొడుకుని మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడు ఆయన చూసుకోవడానికి నేనున్నాను. ఆయన కాఫీని నేను తీసుకెళ్తాను. ముందు తీసుకెళ్ళావు కదమ్మా, ఏమైంది? పెంకులు నేనే ఎత్తేశాను. అందుకే ఆంటీ, సూర్యకి కాఫీ నేను తీసుకెళ్తానంటే ఈ సమంత వినకుండా నాతో పోటీ పడింది. సూర్యకి కాఫీ నేను ఇస్తానంటీ. అది కాఫీ ఇస్తే కప్పు సోసరం మాత్రమే పగిలింది. పొద్దున నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఏమైంది? మర్చిపోయావా? సౌండ్ కింద దాకా వినిపించింది. ఓకే, ఒక పని చేద్దాం. సమంత, నీ కప్ కూడా ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఈ 2 కాఫీ కప్లు సూర్య దగ్గరికి తీసుకెళ్దాం. ఎవరు కాఫీ తాగుతాడో చూద్దాం. ఇది మాకు ఒక ఎగ్జామ్ లాంటిది అనుకోండి. తీసుకెళ్ళండి ప్లీజ్. దీన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తారా? సరే, మీ తృప్తి కోసం వెళ్తాను. సూర్య, కాఫీ తీసుకో. దేవుడా, సూర్య నా కాఫీ తీసుకోవాలి.
అమ్మా కాఫీ చల్లారిపోయింది, ఇంకో కప్ పట్రా. అలాగే నాన్నా. వాడికి మీరెదురు చాలా దూరంగా ఉండండి. వాడిని ప్రశాంతంగా ఉండనివ్వండి. హే సమంత, నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముతావు కదా? చూసావా, ఒకప్పుడు సూర్యకి చాలా దగ్గరలో ఉన్న నిన్ను ఆ దేవుడు విసిరి అవతల పడేశాడు. మనుషులు చేసిన పాపాల్ని దేవుడి మీదకి నెట్టుకు సామాన్య. నీ పాపం పెరిగిపోతుంది. ఆంటీ, ఏంటి? ఏం చేస్తున్నారు? రేపు సమంత ఏం చేస్తుందా అని లెక్క కడుతున్నాను. దేనికి? దేనికంట వింటమ్మాయి? సూర్య దాన్ని తిట్టి నిన్ను దగ్గరకు తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు కదా. ఇంత జరిగిన తర్వాత సమంత చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు అది ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అంత అవసరం లేదా ఆంటీ? హ? ఆ? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు, సూర్య గురించి. వాడికేమైంది? నేనుండగా సూర్యకేమవుతుంది? రేపేంటి ఆలోచించండి. ఈ రోజు బుధవారం కదా, రేపు గురువారం సామాన్య. ఆంటీ, ఏంటమ్మా, రేపు గురువారం కదా? ఆ వారమే. మరేంటి ఆంటీ అని అలా అరుస్తావు? రేపు స్పెషల్ ఏంటి అదే ఆలోచించండి. ఇంకా ఏం ఆలోచించలే సామాన్య. నీకేమైనా కావాలంటే చెప్పు, వండి పెడతా. రేపు కదా. ఆంటీ, అది కాదు. ఇదిగో, నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. ఇదిగో అదిగో అని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు? రేపు సూర్య బర్త్డే ఆంటీ. అవునా? అవును సామాన్య, కరెక్టే. కరెక్టే. ఏం చేద్దాం? ఈ సంవత్సరం ఏమీ చేయలేమనుకుంటా. ఏ, ఎందుకు చేయలేం? ఇంట్లో అందరూ బాధల్లో ఉన్నారు కదా సామాన్య. ఉన్నారు కాబట్టి సూర్య బర్త్డేని వాడుకుందాం అనుకుంటున్నాను. ఫంక్షన్ పెట్టి సందడి చేస్తే అందరూ బాధని మర్చిపోయి సంతోషంగా ఉంటారు కదా ఆంటీ. నిజమే, కానీ మళ్ళీ కానీ ఏంటంటీ? ఎందుకు వచ్చిన గొడవలేమ్మా? సూర్య తిడతాడేమో, వదిలేసాయి. నన్ను తిట్టేలా సూర్య ఇప్పుడు లేడనుకుంటున్నానంటీ. వాడు ఎప్పుడెలా ఉంటాడో తెలీదమ్మా. అసలే ఇప్పుడే నీ మీద మనసు మారుతున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఆదిలోనే హంసపాదులాగా పాడు చేసుకోవడం ఎందుకు? పిచ్చి పనులేం చేయమాకమ్మా. లేదా ఆంటీ, నేను చేస్తాను. ఏం చెడిపోదు, ఇంకా పెరుగుతుంది. నాకెందుకు కొడుతుంది. ఈ విషయం మాత్రం నన్ను లాక్కమ్మా. అదేంటంటీ, అన్నిట్లోనూ నా ముందుంటారు? దీనిలో మాత్రం నీ వెనకే ఉంటానులే సామాన్య. ఏమీ అనుకోకు. ఏమైనా తేడాలొస్తే వాళ్ళని తిట్టడానికి అవకాశం ఉంది. సరే, నా వెనకే ఉండండి. ఏదో విధంగా మీరు నా పక్కన ఉండడం నాకు కావాలి, అంతే. వాళ్ళేమన్నా అన్నా కూడా నా పేరు మాత్రం చెప్పకే. ఏది జరిగినా అంతా నీదే బాధ్యత. యు డోంట్ వరీ ఆంటీ, ఏం జరగదు. ఒకవేళ జరిగినా ఆ బాధ్యత అంతా నాదే. మా హ్యాపీ బర్త్డే సూర్య. ఆగు. ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? ఎవరు చేయమన్నారు? ఇప్పుడు బర్త్డే చేసుకునే మూడ్లో ఉన్నావా? బుద్ధుందా? ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియకుండా ఉన్నారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి, నేను ఇంతగా వాగుతుంటే ఏ సమాధానం చెప్పకుండా బొమ్మలు నిల్చుంటారు? అంటే అన్నయ్య, నువ్వు చేసిన వాళ్ళని తిడుతున్నావేమోనని మమ్మల్ని కాదు కదా అని కామ్గా ఉన్నాము. ఇంతకీ ఎవరి పనిచేసింది? ఎవరికోసం చూస్తున్నావు సూర్య? చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేనే. ఇందులో తప్పే ఉంది సూర్య. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయేలా ఉండాలి, కానీ వాటిని తలుచుకుని అలాగే ఉండిపోతే ఎలా?
తెలిసిన నిజాన్ని మన మంచికే తెలిసిందిలే అని సంతోషపడాలి గాని బాధపడితే ఎలా సూర్య? తప్పు నాదే సామాన్య. నీ గురించి తెలిసి కూడా నువ్వు మాట్లాడుతుంటే వింటున్నాను కదా, తప్పు నాదే. అది కాదు సూర్య, ఎవ్రీ ఇయర్ నువ్వు బర్త్డే చేసుకుంటావు కదా. ఎవ్రీ ఇయర్ లా ఈ ఇల్లు ఇప్పుడుందా? నేను వద్దని చెప్పానురా, అయినా వినలేదు. నేను చెప్పాను సూర్య. నేను చెప్పాను. చెప్పారు. మరి ముస్తాబాయి ఎందుకు వచ్చారు? ఏం జరిగినా బాధ్యత అంతా నీదే అన్నావు కదా, అందుకే వచ్చాం. అమ్మ సామాన్య, ఆ మాట నాకే కాక ఇంట్లో అందరికీ చెప్పావా? నువ్వు మామూలు దాన్ని కాదు. ఏదోలే సూర్య, ఈ ఇయర్ కి ఇంకొక మాట వెళ్ళండి, వెళ్ళండి. హే బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే బ్రో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. ఐఎమ్ సారీ, కొంచెం తాగున్నాం. తెలుస్తూనే ఉంది. పార్టీ మధ్యలో గుర్తుకొచ్చి వెంటనే వచ్చేసాను. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నీ బర్త్డే గిఫ్ట్. అయినా ఇలాంటివన్నీ నీ ర్యాక్ లోనే ఉంటాయి కదా. ఇంకోసారి సారీ రా మామ, నీ పెళ్లికి రాలేకపోయాం. మేం రాలేదు, నువ్వు మా పెళ్లికి రాకుండా ఉండకూడదు రోయ్. ఇదిగో బర్త్డేకి వచ్చాం కదా, గుర్తు పెట్టుకో. రేయ్ ఏంట్రా, మేమెంత మాట్లాడుతున్నా నువ్వు నోరు తెరడం లేదు? కోపమా? అలాంటిదే లేదురా. ఆల్రెడీ కేక్ పెట్టేశారు. పార్టీ స్టార్ట్ అయిపోయిందా? పార్టీ అంటే కొత్త పెళ్లి కొడుకువి, ఇప్పుడు నిన్నే అడుగుతాను రా, కేక్ ముక్క పెట్టు చాలు. అవును, ఇదేంట్రా బర్త్డే డ్రెస్ లేదా? ఉంది. వావ్, నైస్ డ్రెస్. అదిరింద్రా. నాదే సెలెక్షన్. వావ్, సూపర్. రేయ్ బర్త్డే డ్రెస్ రెడీ కదరా, వెళ్ళి మార్చుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేరా, ఊరుకుందాం. అడ్రస్ లేవు, పదరా. పదరా. పద బాబాయ్. పుట్టినరోజు పిల్లోడు బట్టలేసుకొని వచ్చాడు, ఇంకెందుకు ఆలస్యం, కేక్ కట్ చేసేద్దాం.